ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కేబినెట్ ముందుకు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీబీఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందని అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వివిధ అంశాలపై స్పందించారు. కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులను కేసీఆర్ పక్కన పెట్టారని రేవంత్ చెప్పారు. 10 ఏళ్లుగా ఎస్ఎల్బీసీ పనులు జరగలేదు. కాంగ్రెస్ కు పేరొస్తుందనే కేసీఆర్ ఎస్ఎల్బీసీ పనులు చేయలేదన్నారు సీఎం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి తీర్తామన్నారు. పెరిగిన అంచనాలతో కలిపి 5,000 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని సీఎం వెల్లడించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్ లో 11 టీంలు పనిచేస్తున్నాయన్న రేవంత్ బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సొరంగం వద్ద జరిగింది ప్రమాదం, కానీ కాళేశ్వరంలో జరిగింది డిజైన్ నిర్మాణ లోపంతో జరిగిన దుర్ఘటన అన్నారు రేవంత్. ఉప ఎన్నికలు వస్తాయని కొందరు అంటున్నారు. ఎలా వస్తాయో అర్థం కావటం లేదన్నారు రేవంత్. బీఆర్ఎస్ తెలంగాణలో ఎక్కడుంది? పోటీలో లేని వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. కేంద్ర మంత్రుల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు మానిటరింగ్ చేస్తోందన్నారు. మెట్రోను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురాకుండా అడ్డుకున్నదే కిషన్ రెడ్డి అని సీఎం ఆరోపించారు. ప్రధానికి తాను ఇచ్చిన 5 విజ్ఞప్తులను సాధించుకుని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్దే అన్నారు. సీబీఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కు విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు. ఫార్ములా ఈ గొర్రెల పంపిణీ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయిందని గుర్తు చేసిన రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రాత్రికి రాత్రి తాము ఎవరిని అరెస్టు చేయబోమని అది కాంగ్రెస్ విధానం కాదన్నారు. కాళేశ్వరం విద్యుత్ కొనుగోలుపై కమిషన్ విచారణ జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు. కేబినెట్ లోని మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు సీఎం. అందరూ అనుభవజ్ఞులే, వారి శాఖలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలన అద్భుతంగా ఉందన్నారు సీఎం. ఎవరి ఫోన్లో వాళ్లు ధైర్యంగా మాట్లాడుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నారు. కేంద్రానికి పన్నులు ఎంత కడుతున్నామో అంతే స్థాయిలో రాష్ట్రాలకు వాటా రావాలన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి నెల 1వ తేదీకి 22,500 కోట్ల రూపాయలు అవసరం అన్నారు. ప్రస్తుతం ఆదాయం 18,500 కోట్ల రూపాయలు మాత్రమే ఉందన్నారు.